బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కుమార్ కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ లీగల్ నోటీసులు పంపారు. తనపై నిరాధార ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారని నోటీసు పంపారు. దీనిపై 10 కోట్ల నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలని, లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల ద్వారా స్పీకర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కుమార్ కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లీగల్ నోటీసులు పంపారు. పూర్తి అప్డేట్స్ నరేష్ అందిస్తారు. నరేష్, మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మెతుకు ఆనంద్ కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లీగల్ నోటీసులు పంపారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలి, లేదంటే 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కింద ఆయన లీగల్ నోటీసులు పంపారు. కాసేపటి క్రితం ఈ అంశానికి పూర్వాపరాల్లోకి వెళ్తే మెతుకు ఆనంద్ ఈ నెల గడిచిన వారం 10 రోజుల్లో స్పీకర్ ను ఉద్దేశించి అవమానపరిచేలాగా మాట్లాడారు అనేది ఆయనకు పంపిన లీగల్ నోటీస్ లో గడ్డం ప్రసాద్ పేర్కొన్నారు. వాస్తవానికి జనవరి 19వ తారీఖున తెలంగాణ భవన్ లో ఒక మెతుకు ఆనంద్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా కొన్ని కీలకమైన కమెంట్స్ ను ఏదైతే గడ్డం స్పీకర్ ప్రసాద్ ను ఉద్దేశించి ఆయన చేశారు. ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఉందో సుప్రీంకోర్టు ఏదైతే స్పీకర్ తేల్చాలి, ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యం దాదాపు 8 మందికి గడ్డం ప్రసాద్ 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ మారలేదు, వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నారు అనేది స్పీకర్ ఇచ్చిన తీర్పు. సో ఈ తీర్పును ఉద్దేశించి మెతుకు ఆనంద్ కొన్ని 100 కోట్ల రూపాయల లంచం తీసుకుని స్పీకర్ ఇలాంటి తీర్పు ఇచ్చారనేది ఆయన ప్రెస్ మీట్ లో మెతుకు ఆనంద్ ప్రస్తావించారు. దాంతో పాటుగా వికారాబాద్ లో వీళ్ళిద్దరు రాజకీయ ప్రత్యర్థులు 2023 అసెంబ్లీ ఎలక్షన్ లో మెతుకు ఆనంద్ మీద స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత స్థానికంగా కూడా అనేక అంశాల్లో అవినీతి ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా స్పీకర్ ను ఉద్దేశించి స్థానిక ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, స్థానికంగా ఉండే అధికారుల నుంచి గడ్డం ప్రసాద్ లంచాలు తీసుకున్నారు అనేది జనవరి 14వ తారీఖున జరిగిన ఒక ప్రెస్ మీట్ లో కూడా మెతుకు ఆనంద్ మాట్లాడారు. ఈ అన్ని అంశాలు తను మనసును గాయపరిచాయని, వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా మెతుకు ఆనంద్ తన పట్ల వ్యవహరించారనేది గడ్డం ప్రసాద్ కుమార్ ఏదైతే లీగల్ నోటీసులు పంపారో తన అడ్వకేట్ ద్వారా దానిలో పేర్కొన్నారు. థ్యాంక్ యూ నరేష్.